మీ మూవీ యుఎస్ లో కూడా రాబోతుంది కదా, సో యుఎస్ ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు? యుఎస్ ఆడియన్స్ గా యా, స్పెషల్ గా యుఎస్ ఆడియన్స్, బికాస్ నేను యుఎస్ నుంచి కాబట్టి అది స్పెసిఫిక్ గా అడుగుతున్నాను. సో ఈ మధ్య యుఎస్ వాళ్ళే ఎక్కువ మా తెలుగు సినిమాని సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అక్కడే ఈక్వల్ కలెక్షన్స్ ఉన్నాయి. సో దండోరా మూవీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు మూవ్ యుఎస్ టు అంట నేనైతే. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. ఐ థింక్ యూ షుడ్ వాచ్ ఇట్. యా, మీరేమని చెప్పాలనుకున్నారు? డెఫినెట్గా ఇప్పుడు బికాజ్ అక్కడున్న బిజీ లైఫ్ స్టైల్కి ఒక మంచి సినిమా చూసినప్పుడు డెఫినెట్గా మజా వస్తుంది. సో ఈ ఇయర్కి ఈ క్రిస్మస్ కి ఈ క్రిస్మస్ కి సెలబ్రేట్ చేసుకోవడానికి దండోరా డెఫినెట్ గా హ్యాపీ దండోరా అవుద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ అక్కడ చాలా ఇంకా మీకు యుఎస్ పీపుల్ మిస్ హోమ్. Once they start watching Dandora, once they go into the world, I think they'll feel very nostalgic and they're going to miss home even more. Yes, that's for sure. So అక్కడ వాళ్ళకి పర్టికులర్ గా చెప్పాలి ఇలాంటి రూటెడ్ ఫిల్మ్ వచ్చినప్పుడు మిస్ అవ్వద్దు అని. ఇంత మంచి యాక్టర్స్ ఉన్న మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వరండి. సో ఆడియన్స్, మై డియర్ యుఎస్ ఆడియన్స్, ఖచ్చితంగా మూవీ థియేటర్స్ లో చూసేయండి. డిసెంబర్ 23rd రిలీజ్ అనుకుంటా. ప్రీమియర్స్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడాలి. అండ్ గుడ్ మూవీని ఆల్ ద టైమ్ ఎంకరేజ్ చేయాలి. వీ షుడ్ సపోర్ట్ సచ్ ఎ గుడ్ మూవీ అండ్ అందరూ షుడ్ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ అండి. నో పైరసీ ప్లీజ్. సో కమింగ్ బ్యాక్ టు యూ. సో ఇక్కడ ఇందులో కొత్త మూవీ అంటున్నారు, తెలుగు అమ్మాయి అని కూడా మాట్లాడడం, ఆ టాపిక్ వస్తాను. కానీ ముందుగా ఇక్కడ ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ ఫిలిమ్స్, మెయిన్గా ఈ ఫిలింలో? ఈ ఫిల్మ్లో దేర్ వర్ నో ఛాలెంజెస్ అట్ ఆల్. అంటే మీ క్యారెక్టర్లో ఏదైనా మీరు నేర్చుకోవాల్సి రావడం, లైక్ రోల్ ప్లే చేయాలన్నప్పుడు యూ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ దాట్, రైట్? సో వాట్ ఎగ్జాక్ట్లీ ఏదైనా ఒక ఛాలెంజ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు తెలియని. తెలంగాణ స్లాంగ్ వచ్చేసి దట్ ఈస్ నాట్ మై స్లాంగ్. వీ స్పీక్ ఆంధ్ర ఇన్ తెలుగు, బట్ దెన్ తెలంగాణ స్లాంగ్ వచ్చేసరికి ఊరు స్లాంగ్ వేరే ఉంటుంది, నాకు అలవాటైన సిటీ స్లాంగ్ వేరే ఉంటుంది. సో ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ లిటిల్ బిట్ ఆఫ్ హోంవర్క్ వాచింగ్ సమ్ తెలంగాణ కాంటెంట్. సో తెలంగాణ ఆ స్పీడ్ కానీ ఆ ఫ్లో కానీ న్యాచురల్గా రావడం కోసం నేను ప్రాక్టీస్ చేశాను. అది కాకుండా ఇంకేమైనా ప్రాక్టీస్ చేశానంటే దేర్ వర్ ఫ్యూ ఛాలెంజింగ్ సీన్స్ ఇన్ దిస్ ఫిల్మ్. ఫర్ దాట్ ఐ హ్యాడ్ టు డూ సమ్ homework at home. Yeah. Okay. Which so, you will see. You will know also which one it is. So we are excited. We are just waiting for the film. ఖచ్చితంగా మీ యాక్టింగ్ తను కూడా చాలా చెప్పారు మీ గురించి. సో ఎక్స్పెక్టేషన్ ఇంకొంచెం పెంచుతున్నారు రవికృష్ణ గారు. సో ఆబ్వియస్గా చూసి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావాలి అందరి నుంచి అని కోరుకుంటున్నానండి. సో అయితే ఈ మూవీ వల్ల మీరు అంటే చూసి లైక్ ఈ ఎక్స్పీరియన్స్లో ఏం నేర్చుకున్నారు, అందులో ఏమైనా ఫాలో అవుతున్నారా ఇప్పుడు? యాజ్ అన్ యాక్టర్ అంటే ఒక కొత్త అమ్మాయిగా నేనేం చేయగలను అని నాకు తెలీదు, నేను ఇలా పర్ఫామ్ చేయగలను అని నాకు తెలీదు, నాకు ఇది ఉంది అని నాకు తెలీదు. అన్నీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ ఒప్పుకున్న తర్వాత మూవీ చేస్తుండగా ఐఎమ్ కేపబుల్ ఆఫ్ దిస్, ఐ కెన్ డూ దిస్ టు అన్నది నాకు ఎవ్రీథింగ్ వాజ్ అ సర్ప్రైజ్ టు మై సెల్ఫ్. వెన్ యూ డోంట్ నో వాట్ యూ కెన్ డూ, when you have a director, so you are learning new things about yourself. So నేను నా యాక్టింగ్ గురించి నేను ఈ మూవీలో ఎక్కువ నేర్చుకున్నా. అండ్ మోర్ దెన్ దట్ homework and workshop really matters. So what I've learned from this film is to practice whatever it is that comes. ఇప్పుడు యంగ్ గర్ల్స్ వస్తూ ఉంటారు కదా ఈ మూవీకి. సో మీరు వాళ్ళకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమని ఇస్తారు? బికాస్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంటరింగ్ దిస్ ఇండస్ట్రీ. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ వాంట్ టు పాస్ దెం? ఐ వుడ్ సే డైరెక్ట్గా వచ్చే కంటే యాక్టింగ్ నేర్చుకొని వస్తే ఆడిషన్లో ఆల్రెడీ చాలా టెన్షన్ ఉంటుంది. సో వచ్చిన కొంచెంలో ఆ రూమ్లోకి వెళ్ళగానే వీల్ ఫ్రీజ్, ఆటోమేటిక్లీ మేము ఫ్రీజ్ అవుతాం. ఎంత డైలాగ్ బట్టి కొట్టి కెమెరా దగ్గరికి రాగానే వీల్ ఫర్గెట్ ద లైన్స్. సో వాట్ హ్యాపెన్స్, ఇది ఏమిస్తానంటే రూమ్లో 5 minutes నేర్చుకోవడానికి టైం ఇస్తారు కదా, ఆ టైంలో ఆ డైలాగ్స్ బట్టి కొట్టేసి ఫస్ట్, దాని తర్వాత ఒక 3-4 times నువ్వు అక్కడ చేసుకుంటే నీకు అర్థమైపోతుంది నువ్వు అక్కడ ఎక్కడ స్టక్ అవుతున్నావో. దాని తర్వాత ఇక్కడికి వచ్చి చేస్తే అట్లీస్ట్ 60 to 70% విల్ మ్యాచ్ వాట్ ఎవర్ దర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ వే you've done better అన్న ఫీలింగ్ వస్తుంది. So that's what I'll tell them.